జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, హలాల్కు షాక్ ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా 100% ఈ న్యూస్ అయితే మీకు నచ్చుతుంది. ఓకేనా? మజాయేగా బై మజాయేగా. సరే, 3 నెలల క్రితమే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అయితే పూర్తయినాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రమాణ స్వీకారం చేసినారు. దేవేంద్ర ఫడ్నవీస్ అధికారాన్ని చేపట్టినాడు కాబట్టే మహారాష్ట్రలో విప్లవాత్మకమైనటువంటి మార్పులన్నీ కూడా సంభవిస్తున్నాయి. ఈ వస్తున్న మార్పులలో అత్యంత కీలకమైనటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నా. హలాల్. క్యా? హలాల్. ఈ హలాల్ సర్టిఫికెట్ అనేది మన దేశంలో సర్వసాధారణమైపోయింది. సహజంగా ఏంటంటే ముస్లింలు తినేటటువంటి ఆహార పదార్థాలకు ఈ హలాల్ సర్టిఫికెట్ అనేది ఇస్తారనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు కేవలం ఈ హలాల్ అనేది నాకు తెలిసి అయితే మాంసం వరకే ఉంది. ఇప్పుడు ఏంటంటే పప్పుకు, ఉప్పుకు, దేనికైనా కూడా ఈ హలాల్ సర్టిఫికెట్ అనేది ఇది కంపల్సరీ అన్నట్లు తయారు చేసి పెట్టారనమాట. కానీ ముస్లిమేతరులైనటువంటి హిందువులు భుజించే ఆహారానికి కూడా ఈ మధ్యన ఈ హలాల్ సర్టిఫికెట్ ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. ఈ దరిద్రాన్ని స్లో పాయిజన్ లాగా ఎవరు అలవాటు చేసినారో కానీ ఈ హలాల్ సర్టిఫికెట్ అనేది దేశం మొత్తం కూడా పాకిపోయింది. హలాల్ అంటే సరే, అదేదో వాళ్ళ మతాచారం అనుకుందాం, వాళ్ళు పాటించాలనుకుందాం. హిందువులకి ఏం సంబంధం? హిందువులకి ఏం సంబంధం అంటాలే. హిందువులు ఎందుకు హలాల్ అని ఉండేది ఎందుకు వాడాలా? ఒకరి మత సాంప్రదాయాన్ని ఎందుకు వాడాలా అంటే, ఇప్పుడు మా నాన్న పేరు ఉంటుంది, మా నాన్న పేరు మీ నాయన ఎవరంటే మా నాయన పేరు నేను చెప్తా, కానీ పక్కనోడి పేరు నేను ఎట్ట చెప్తాను? అప్పుడు నేనేమవుతా? సంకర జాతోడిని అవుతా. అట్టగా నా మతాచారాలను నేను పాటించాలా? నా మతాచారాలను నేను పాటించకుండా వీటిని వదిలిపెట్టి పక్కనోడిది ఏం చేయాలి? నువ్వు గడిగేదే, వాడిదేది నువ్వు దేకేదే. సిగ్గన్నా లేకుండా ఒకరవన్నాను, సిగ్గులే ఒకరవన్నా. చివరకు ఒక మటన్ కొట్టో చికెన్ కొట్టో పెట్టుకోవాలన్నా కూడా ఈ హలాల్ సర్టిఫికెట్ను తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. మామూలుగా అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ ముస్లింలంతా కూడా ఈ హలాల్ అనేది చేస్తారు, బాగానే ఉండాలి. కానీ ఏంటంటే మన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జట్కా పద్ధతిలో ఈ చికెన్ షాపులు కానీ మటన్ షాపులు కానీ పెట్టుకుంటే వీళ్ళంతా ఎవరు? ఈ జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి నువ్వు ఎట్లా పెడతావు ఈ జట్కాని? నువ్వు హలాల్ అనేది పెట్టుకుంటా, నీ అబ్బా నీ ఇష్టమా మా ఇష్టం రా బాసుడికే అంటే మేము ఏం తినాలో నువ్వు డిసైడ్ చేస్తావరా? మేమేం తినాలో నువ్వు డిసైడ్ చేస్తావా? మేమేం తినాలో నువ్వు చెప్పాలా బొచ్చుగా? అంటే మేము జట్కా విధానంలో మేము చేస్తాం, నువ్వు వచ్చి తింటావా? నీ పద్ధతి నీది, మా పద్ధతి నాది. నువ్వేంది మమ్మల్ని రూల్ చేసేది? అంటే మేము ఏం తినాలో, మేము కూర్చోవాలా, నిలబడుకోవాలా, పనుకోవాలా, దేకాలనేది కూడా నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా అంటాలే. నువ్వు చెప్పినట్టు నడుచుకోవాలా? భారతదేశంలో ప్రజలందరూ కూడా ఏం కథలో డిక్కీలు పగులుతాయి, మామూలుగా కూడా ఉండదు. సరే, ఇప్పుడు మహారాష్ట్రతో పాటు మన దేశంలో ఎక్కడ చూసినా కూడా ఈ మటన్ షాపులు ఎక్కువగా ముస్లింలే ఉంటాయి. చాలా వరకు ఏంటంటే ఈ ముస్లింలలో ఇది ఒక వృత్తి మారి ఎంచుకుంటూ ఉంటారన్నమాట. సరే, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఇప్పుడు వాళ్ళకి అది ఇష్టం ఏది? ఈ మటన్ కొట్లు, చికెన్ కొట్లు పెట్టుకుంటారు. దాంట్లో అభ్యంతరాలు ఏమి ఉండదు, అభ్యంతరాలు ఏం లేవు ఈ విషయంలో అయితే వీళ్ళు తమ మత సాంప్రదాయం ప్రకారం హలాల్ మాంసాన్ని నమ్ముతారు. హలాల్ మాంసం అంటే ఏంటో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, మీకు తెలిసినో లేదో. జంతువు గొంతును, అది ఏదైనా మేక కావచ్చు, లేకపోతే పొట్టేలు కావచ్చు, లేకపోతే కోడి కావచ్చు, అది ఏదైనా కావచ్చు, సగం కోసి వదిలిపెడతారు. అప్పుడు అది గెల కొట్టుకొని మారనేస్తుంది. అప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి మాంసాన్ని హలాల్ మాంసం అని అంటారనమాట. ఆ హలాల్ చేసేటప్పుడు వీళ్ళు ఏమైనా తూకుమని కూర్చారో, లేకపోతే మంత్రాలు చదువుతారో, ఏది వాళ్ళు అల్లాహ్ అక్బర్ అనుకుంటారో ఏమనుకుంటారో మనకు తెలియదు. పద్ధతి అయితే అదనమాట. ఇప్పుడు వీళ్ళ షాపులు పోతే ఈ ముస్లింలు ఏం చేస్తారు? అటువంటి హలాల్ చేసినటువంటి మాంసాన్నే మనకు కూడా అమ్ముతారు. మనకేం ప్రత్యేకంగా ఏం చేయరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరు. వాళ్ళు జట్కా అనేదాన్ని అసలు చేయరు, 100% వాళ్ళు చేయరు, అమ్మరు, అంతే. మూసుకొని మనోళ్ళైనా కూడా హలాల్ అనేది తినాలి, కానీ ఈ జట్కా అనేది వాళ్ళు చేయరు అనమాట. ఇక హిందువులు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జట్కా మాంసాన్ని భుజిస్తారనమాట. అంటే జంతువుకు ఎక్కువగా నొప్పి కలిగించకుండా, బాధ కలిగించకుండా ఒక్క వేటున అది మరణించేటట్టు చేసి ఆ తర్వాత ఆ మాంసాన్ని తీసుకుంటారనమాట. దీన్నే జట్కా మాంసం అని చెప్పి అంటారు. ఇది మనకు వాళ్ళకు తేడా. జట్కా అంటే హలాల్ అంటే ఇది తేడా. అర్థమైంది కదా? సహజంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆనవాయితీ పెద్దగా లేదు, కానీ ఈ మహారాష్ట్ర, రాజస్థాన్లతో పాటు ఉత్తర భారతదేశంలో ఈ భేదాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనోళ్ళకి ఆల్రెడీ అలవాటు చేసి పరదొబ్బినారు. మనోళ్ళు హోటల్ పెట్టినా, మనోళ్ళు ఇదేమైనా చికెన్ మటన్ షాపులు పెట్టుకున్నా కానీ హలాల్ బోర్డు తగిలిచ్చారు. ఊరే నీ సిగ్గులేదంటారా? నీకు ఆ హలాల్కి ఏందిరా సంబంధము? ఏమి సంబంధం? ఈ మధ్యన నేను వేరే చాటికి పోయినా, ఒక ఆయన వచ్చి చేసినారా అని అడిగినాడు. ఇదేంది బా చేసినారే అని అడుగుతున్నాడే. ఓహో, ఏదన్నా
కోళ్ళు పొట్టేళ్ళు ఏమైనా కోసారా అని చెప్పి అడుగుతున్నాడేమో అని చెప్పేసి ఏంది నాకు అర్థం కాలేదే అని చెప్పాను. హలాల్ చేసినారా అని అడిగినాడు. యాక్చువల్గా ఆయన హిందువులే. ఊరి నా తెలియకుండా ఈయన ఎప్పుడు మతం మారినాడు అని మనసులో అనుకొని నా తెలియకుండా నువ్వు ఎప్పుడు మతం మారినావు అని అడిగినా. ఇదేది మతం మారేది ఏంది, మామూలుగా హలాల్ చేస్తారు. నీకేమి ఆ సంబంధము, నువ్వు హిందువులు ఎట్లా తినాలా, నీకు హలాల్కు నీకేం సంబంధం అనేది తెలియక కనీసం నోట్లోంచి సౌండ్ లేదు. అంటే ఇంకేదైనా ఎక్కువ మాట్లాడితే నేనేమైనా అంటాను అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ నోట్లోంచి సౌండ్ లేదు. నీకేమి ఆ సంబంధము, సిగ్గన లేకుండా గర్వంగా నీ మత సాంప్రదాయాలను బట్టి నువ్వు ప్రవర్తించాలా, నువ్వు తినాలా. ఇక్కడ ఇంకొక దరిద్రాన్ని ఒకటి చెప్తా. ఆఖరికి మనం ఎక్కడైనా ఈ గ్రామ దేవతలకో ఎక్కడైనా కూడా మామూలుగా మనం ఏం చేస్తామో ఏట కోసుకుంటాం, ఏది కోళ్ళు కానీ పొట్టేళ్ళు కానీ నరుక్కుంటాం అనమాట. ఆడ కూడా వాళ్ళని పిలిపించేది, వాళ్ళ ద్వారా హలాల్ చేపించి కోపించేది. నీ బతుకు జడ, నువ్వు ఎవరికి పెట్టేటరా స్వామి, గ్రామ దేవతలకు పెట్టేట, తీసుకుపోయి వాళ్ళకి అప్పగించినట్ట, వాళ్ళకి పెట్టేట. కొంచెం ఏమన్నా బుద్ధి లేదంటారా నాయన, ఏమైనా దిగజారిపోయి ఏమైనా పాదాల్లోకి వచ్చిందా, ఏడికి వచ్చింది రా స్వామి, ఏమైనా మెంటల్ హాస్పిటల్ కన్నా బోండరా నాయన. ఈ మన బతుకులు ఈ మారి కాలబడే ఇదంతా కూడా తగలబడుతుంది. ఇప్పుడు ఈ హలాల్ సర్టిఫికేట్ ఉన్నది, ఈ హలాల్ సర్టిఫికేట్ డబ్బులంతా ఎవరికి పోతుంది తెలిసిన మీక. ఇదంతా కూడా ఎవరైతే మతాన్ని నెత్తికెక్కించుకొని ఏది పాము కదా ఇది పడిగిలో కదా విషం ఉన్నట్టు ఆ మాదిరిగా ఈ మత ఛాందస్వాదులంతా కూడా ఈ వచ్చే ఆదాయాన్ని ఈ హలాల్ సర్టిఫికేట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని మనల్ని నాశనం చేయడానికి, ఈ దేశాన్ని వాళ్ళు హస్తగతం చేసుకోవడానికి, తీవ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఉపయోగిస్తున్నారు తెలిసిన మీక. అంటే నీ సాగు కోసం నువ్వే డబ్బులు ఇచ్చినావు నాయనా, అర్థమైందా? అది మ్యాటర్. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ దారుణాలన్నింటినీ కూడా గుర్తించే హలాల్ మాంసానికి పోటీగా జట్కా మాంసం అమ్మే దుకాణాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా మల్హార్ సర్టిఫికేషన్ను జారీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఒకటి ఉండాలి. అది ఏందయ్యా అంటే ఈ మల్హార్ సర్టిఫికేషన్ను కేవలం అంటే హిందువుల ఈ మటను చికెన్ వ్యాపారాలకు మాత్రమే జారీ చేయనున్నారన్నమాట. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఇరు. అది కూడా జట్కా మాంసం అమ్మే వ్యాపారులకు మాత్రమే ఈ మల్హార్ సర్టిఫికేషన్ అయితే జారీ చేయనున్నారు. అంటే ప్రతి మటన్ షాపు, చికెన్ షాపు మీద ఇక్కడ జట్కా మాంసం అమ్మబడును, ఈ షాపుకు మల్హార్ సర్టిఫికేషన్ ఉన్నదని చెప్పేసి ఆ షాపు యజమాని ఆ షాపు బోర్డు మీద రాసి పెడతాడనమాట. ఇక అది చూసి ప్రజలు ఏ షాపు దగ్గర కొనుక్కోవాలనుకుంటే ఆ షాప్ దగ్గర పోయి కొనుక్కోవచ్చు. ఇక్కడ మాది నువ్వు జట్కా అని చెప్పి ఎట్లా పెడతావని చెప్పి కానీ ఈ వారం అన్నట్టుగా పోయి అడగని అన్నారనుకో, డిక్కీలు వగల కొడతారట్టే, మ్యాటర్ ఊరికే కూడా ఉండదు. దీని వలన ఈ మటన్, చికెన్ కొట్లు పెట్టుకునేటటువంటి మన హిందూ వ్యాపారుల సంఖ్య పెరగడమే కాకుండా మన వాళ్ళు ఆర్థికంగా లాభపడతారు. ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా మన మహారాష్ట్ర యువకుడైనటువంటి నితీష్ రాణి గారే నిర్వహిస్తున్నారనమాట. ఈ సందర్భంగా నితీష్ రాణి గారు మాట్లాడుతా, ఎవరో ఈ హలాల్ సర్టిఫికేట్ ఇచ్చే మాంసాన్ని భుజించాల్సిన అవసరం మాకైతే లేదు. మేము హిందువులం, మేము జట్కా మాంసాన్ని భుజిస్తాం. కాబట్టి ప్రస్తుతం ఈ చికెన్, మటన్ షాపులు ఉన్న హిందూ యజమానులు, అలాగే కొత్తగా ఈ మటన్, చికెన్ షాపులు పెట్టాలనుకుంటుంటే హిందువులు ఖచ్చితంగా ఈ మల్హార్ సర్టిఫికేషన్ను తీసుకోండి. ఈ సర్టిఫికేట్ను మీ షాపు బోర్డు మీద డిస్ప్లే చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా హిందూ వ్యాపారులకు లాభాలు అయితే వస్తాయి. కొత్తగా మరింతమంది హిందూ వ్యాపారులు పుట్టుకొస్తారు. మనం హిందువులం కాబట్టి హిందువులు ఈ మల్హార్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి హిందువుల వద్దనే మాంసాన్ని కొనుగోలు చేయండి అంటూ ఓపెన్గానే ఎటువంటి మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మహారాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి నితీష్ రాణే గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయాలన్నా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా దమ్ముండాల. ఒక మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే మామూలు మాటలైతే కాదు. కానీ తనకు అన్నింటికన్నా హిందువులు ఆర్థికంగా ఎదగడమే కావాలని చెప్పేసి నితీష్ రాణే గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా అందరూ నాయకులకు ఆదర్శనీయం అని చెప్పొచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు నితీష్ రాణే. నిజంగా ఇలాంటి మార్పులు రావాలియా. అంతేగాని ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలను, మన ఆచార వ్యవహారాలను, మన కట్టుబొట్టు, మనం తినే పద్ధతులు ఇవన్నీ వదిలేసి ఇంకొకటి కాడికి మనం పోయేది వాళ్ళని మనం ఫాలో అయ్యేది ఏంది? వాళ్ళు బంగారంగా వాళ్ళ మత సాంప్రదాయాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. మన మత సాంప్రదాయాలను మన తగినట్టుగా మనం ఫాలో అవ్వాలా? అదంతా వదిలేసి వాళ్ళు నువ్వు ఫాలో అయ్యేది ఏంది? సిగ్గుశరం లేకుండా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.